వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక మంచి బిజినెస్ తెలుసుకుందాం. ఆ బిజినెస్ పేరు వచ్చేసరికి స్పోర్ట్స్ బిజినెస్ అన్నమాట. అంటే ఈ స్పోర్ట్స్ బిజినెస్ లో స్పోర్ట్స్ సంబంధించిన వస్తువులు గానీ, క్లాత్ గానీ, క్లాత్ అంటే టీ షర్ట్స్, షార్ట్స్ అలాంటివి అన్నమాట. ఒక్కటి ఈ బిజినెస్ లో భాగమే. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ షాప్ బిజినెస్ అనేది మోడర్న్ ట్రెండ్ తో పెరుగుతున్న డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో ఇది ఒకటి అన్నమాట. ఈ కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడా గేమ్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారాన్ని మీరు సరైన పద్ధతితో సరైన ప్లేస్ లో ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. ఈ స్పోర్ట్స్ షాప్ బిజినెస్ కి మీరు ఎటువంటి వస్తువులు అమ్మాలి అని చూసుకున్నట్లయితే క్రికెట్ బ్యాట్, బాల్స్, గ్లౌజెస్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ రాకెట్స్, స్పోర్ట్స్ షూస్, జెర్సీలు, డ్రెస్సులు, జిమ్ ఎక్విప్మెంట్ అంటే డంబుల్స్, యోగా మ్యాట్స్ మొదలైనవి, స్టూడెంట్స్ జిమ్ గోల్స్, కాలేజ్ టీమ్స్ ఇలాంటివి అన్నమాట. మనం ఈ బిజినెస్ లో అమ్మడానికి వీలుంటుంది. ఈ బిజినెస్ అనేది ఏ ప్లేస్ లో పెడితే బాగా జరుగుతుందంటే స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీ, స్టేడియంలు, జిమ్ సెంటర్ దగ్గర పెడితే బాగా జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కమర్షియల్ ఏరియాలో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా మనం చాలా అభివృద్ధి చెందుతాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు షాప్ కోసం షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కావాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలి. దీనికి సంబంధించిన స్టాక్ మనం ఎప్పటి నుంచి పర్చేజ్ చేయాలనుకుంటే మనం హోల్సేల్ డీలర్ ద్వారా కూడా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా మనం ఈ స్టాక్ ని పర్చేజ్ చేయొచ్చు. లేదా ఇండియా మార్ట్ ఆన్లైన్ లో కూడా ఈ షాప్ యొక్క స్టాక్ ని పర్చేజ్ చేయొచ్చు. అలాగే ప్రముఖ బ్రాండ్స్ అంటే పూమా, అడిడాస్, నైక్ అలా బ్రాండ్స్ కూడా మనం తెప్పించి సేల్ చేసుకోవచ్చు. ఈ షాప్ యొక్క మార్కెటింగ్ చూసుకున్నట్లయితే మనం స్టోర్ ముందు ఒక బ్యానర్ వేయాలి. ఈ బ్యానర్ వేయడం, ఆ బ్యానర్ పెద్దగా వేయడం ద్వారా అందరికీ తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కూడా మనం ప్రొడక్ట్స్ పోస్ట్ చేసి అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్ ఎటువంటి బిజినెస్ కైనా సరే మనం బాగా జరగాలి అంటే డిస్కౌంట్లు, ఆఫర్ల ద్వారా బాగా జరుగుతుంది. అలాగే సరైన టైంలో సరైన డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఎక్కువ లాభాలు వస్తాయి. దీంట్లో మీరు ఆన్లైన్ సేల్ కూడా చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్ లో కూడా మన ప్రొడక్ట్స్ పెట్టి సేల్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం షాప్ అద్దె వచ్చేసి 10,000 నుంచి 25,000 వరకు. స్టాక్ కొనుగోలు మనం కొన్న స్టాక్ కి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అలాగే అందులో ఫర్నిచర్ 30,000 నుంచి 40,000, 50,000 వరకు చేసుకోవచ్చు. లైటింగ్, డెకరేషన్ 10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ప్రమోషన్ ఖర్చులు 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. టోటల్ గా 2 నుంచి 5 లక్షల మధ్య మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మనం ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 20% నుంచి 40% వరకు ఉంటుంది. మంచి ప్రొడక్ట్స్ మంచి లొకేషన్ లో ఉన్నట్లయితే 50,000 నుంచి 1,00,000 వరకు ఆదాయం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే కొత్త బ్రాండ్ తెప్పించాలి. కస్టమర్ కి ఎక్కువ వెరైటీ ఉండే స్టాక్ మనం తెప్పించాలి. రెగ్యులర్ డిస్కౌంట్స్ అన్ని బండిల్స్ ఇవ్వాలి. లోకల్ లో ఉండే గవర్నమెంట్స్ స్పాన్సర్ చేసి మార్కెటింగ్ చేయాలి మన వ్యాపారాన్ని. ఈ విధంగా చేయడం ద్వారా మన వ్యాపారం అభివృద్ధి చెంది లాభాలు బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.